బొబ్బిలి శాసనసభ్యులు బేబీనాయన పుట్టినరోజు సందర్భంగా కోటలో మెగా రక్తదాన శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని బేబీనాయన ప్రారంభించారు. యువకులు, విద్యార్థులు, ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం రక్తదాతలను అభినందించారు. అలాగే ఇందిరమ్మ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్వేటర్లను బొబ్బిలి శాసనసభ్యులు బేబీనాయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొన్న హీరా వాళ్ళు ఇచ్చినటువంటి వారి సిఎస్ఆర్ ఫండ్స్తో ఓపెన్ చేయించినటువంటి కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. అప్పుడు ప్రప్రథమంగా ఇమీడియట్గా కరెంట్ పోతే ఇబ్బంది అవుతుంది, టెస్ట్లకి అవనివ్వండి, పేషెంట్స్కి అవనివ్వండి చెప్పిన వెంటనే ఇన్వర్టరు, ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్వర్టరు, ఏదో 5,000దో 10,000దో కాకుండా మ్యాక్సిమం లైట్స్, ఫ్యాన్స్ పనిచేసే విధంగా సుమారు 46,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఇన్వర్టర్ అనేది మన ఇందిరమ్మ కాలనీ హాస్పిటల్కి ఉచితంగా ఇవ్వడం జరిగింది నా సొంత నిధులతోనే. అయితే నా పుట్టినరోజు సందర్భంగా ఇందిరమ్మ కాలనీ వాసులకి ఒక చిన్న వరం అనుకోనివ్వండి, బహుమానం అనుకోనివ్వండి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు రుణం తీర్చుకోవడం అనుకోండి. సోలార్ లైట్లు, ఇక్కడ స్ట్రీట్ లైటింగ్ చాలా ఎక్కువ సమస్య ఉంది కాబట్టి 2-3 ప్లేయర్స్తోని కంపెనీస్తో మనం మాట్లాడుతున్నాం. ప్రప్రథమ ముందు ఇమీడియట్గా ఒక 15 సోలార్ లైట్లు సుమారు అంటే 17-18,000 నుంచి 20,000 వరకు అయ్యే సోలార్ లైట్లు డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ కోడ్స్ ఇచ్చాయి. ప్రప్రథమ ముందుగా ఒక 15 సోలార్ లైట్లు ఇందిరమ్మ కాలనీకి అతి త్వరలోనే ఇద్దామన్నటువంటిది నా సంకల్పం. 15 సరిపోవు, ముందు ఎక్కడ బాగా అవసరం, బాగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో మరి కాలనీ వాసులతో చర్చించి అది ఫస్ట్ ఎలక్షన్ చేస్తాం. తర్వాత అలాగా కాలక్రమేణా ప్రతిసారి కూడా పెంచుకొని వెళ్తాం. మన ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 8 నాన్నగారి శత జయంతోత్సవాలు ఈ సంవత్సరం స్టార్ట్ అవబోతున్నాయి. 100th బర్త్ యానివర్సరీ. ఒక రాజరిక వ్యవస్థ తాలూకు అత్యున్నత స్థాయి చూసినటువంటి వ్యక్తి కుమారరాజా గారుగా, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో కూడా ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా, తన కొడుకుల్ని ఒక మున్సిపల్ చైర్మన్గా, ఒక ఎమ్మెల్యేగా, ప్రజాస్వామ్యంలో కూడా అత్యున్నత స్థాయి చూసినటువంటి వ్యక్తి మా నాన్నగారు. సో వారి శత జయంతోత్సవాలంటే బొబ్బిలికి వారు ఈ ప్రాంతానికి ఎంతో సేవలు అందించినటువంటి ఆ జీవితం యొక్క వారి యొక్క శత జయంతోత్సవాలు ఈ ప్రాంతానికి వారు పుట్టినటువంటి, వారు ఏలినటువంటి రాజకీయ వ్యవస్థలు అవనివ్వండి, ప్రజాస్వామ్య వ్యవస్థలు అవనివ్వండి, ఈ బొబ్బిలి ప్రజల్ని వారు పరిపాలించినప్పుడు ఏ విధంగా అయితే ఈ రోజుకి కూడా చిరస్థాయిగా కుమారరాజా గారుగా లేకపోతే పెదరాజా వారుగా ఉంటారో, ఈ శత జయంతోత్సవాల్లో కూడా బొబ్బిలికి, బొబ్బిలి పరిసర ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు మనం ప్లాన్ చేసాం. ఆగస్టు 8వ తారీఖుకి ఫస్ట్ విడత సోలార్ లైటింగ్ అనేది ఇందిరమ్మ కాలనీకి అవసరాల రీత్యా అందించుదాం అనేటువంటిది మా సంకల్పం, మా ఉద్దేశం. ఆగస్టు 8 లోపే ట్రై చేస్తాం, కానీ ఆగస్టు 8 దాటదని మీకు, అంటే వారి శత జయంతోత్సవాల సందర్భంగా చేస్తే బాగుంటుంది అన్నటువంటిది మా ఉద్దేశం. అయితే ఈ లోపే ఇన్స్టలేషన్ అన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తాం.